హాయ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న నా వాళ్ళకి 3 ఇయర్స్ నుంచి, అలాగే ఈ ఇయర్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఇయర్ కూడా. ఇంకా మనం ఇచ్చిన అప్డేట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా నేను సోమవారం నుంచి చెప్తూనే వస్తున్నా, కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నాడు అని. ఈరోజు మార్నింగ్ అప్డేట్లో కూడా చెప్పా, కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు. ఈరోజు నైట్ ట్రోఫీ ఎత్తపోయేది కళ్యాణే అని. కళ్యాణ్ ఫస్ట్లో ఓటింగ్ ఆర్డర్లో ఉన్నాడు, సెకండ్ తనుజ, థర్డ్ వచ్చేసి డీమన్, ఫోర్త్ ఇమాన్యువల్, ఫిఫ్త్ సంజనా గారు. ఇది మన ఓటింగ్ ఆర్డర్. ఈరోజు అయితే ఇంకా కళ్యాణ్ విన్నర్ అయ్యారు, తనుజ గారు అయితే రన్నర్ అయ్యారు. ఇద్దరికి ఎంత బాండింగ్ ఉందో ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తనుజ గారు ఏదైనా హౌస్లో టాస్క్ ఓడిపోతే ఏడుస్తారు కదా, కానీ ఇప్పుడు కళ్యాణ్ తనుజ గారు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అయ్యారు, కానీ తనుజ గారు ఎమోషనల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారు. ఇక్కడ మీరేమో కొట్టుకుంటున్నారు ఇది అది అని. 3 నెలలు ఎంటర్టైన్మెంట్కి చూడాలి షో. బాధ ఉంటుంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓడిపోతే ఖచ్చితంగా, కానీ ఇంకో కంటెస్టెంట్ బ్యాట్ చేయకూడదు. వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది. ఇంకా బీవీ జోడికి కూడా వస్తారేమో చూడాలి, దాన్ని ఎంజాయ్ చేయండి. 3 months ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లెక్కనే తీసుకోవాలి, కానీ పర్సనల్గా తీసుకుంటే చాలా హర్ట్ అవుతారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ కూడా తనుజ గారి గురించి చెప్పడం, మళ్ళీ చూశారు కదా వాళ్ళ బాండ్ ఎలా ఉందో, ఆ మనిషి వల్లే ఇది దక్కింది అని. ఆ తర్వాత ప్రియా శ్రీజ గూడు గురించి కూడా చెప్పాడు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో అయితే సంజనా గారు అయితే బయటకు వచ్చేసారు. అప్పుడైతే శ్రీకాంత్ గారు ఒక ఫ్రాంక్ అయితే చేశారు కదా కళ్యాణ్ గురించి. అందరూ షాక్ అయ్యారు, ఏంటి సంజనా గారు సేవ్ అయిపోయారే అని, కళ్యాణ్ ఎలిమినేట్ అని. అది మనకు లీక్స్ తెలుస్తాయి కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈరోజు టెన్షన్తో అందరూ పోయేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సంజనా గారు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు, హ్యాపీగానే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత 4th ప్లేస్లో ఇమాన్యువల్ ఎలిమినేట్ ఏదైతే ఉందో అది కొంచెం బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ కానీ టాస్క్లు కానీ అన్నీ బాగా చేశాడు. 4th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడమే కొంచెం బాధ. సూట్ కేసు కూడా ఆఫర్ చేయలేదు. వీళ్ళు ఆ 50 lakhs కాకుండా ఇంకా కొంచెం ఏదైనా అమౌంట్ యాడ్ చేసి 10 lakhs అన్న ఇమాన్యువల్కి ఇచ్చి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా ఆ తర్వాత 3rd పొజిషన్లో అయితే డీమన్ పవన్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నాడు. అక్కడ ఫస్ట్ 7.5 lakhs, 10 lakhs, ఆ తర్వాత 15 lakhs అని ఎప్పుడు అన్నారో 10 lakhsకే కొంచెం చూశాడు. 15 lakhs అని ఎప్పుడు అన్నారో అప్పుడు టకాన్ తీసుకున్నారు. ఇక్కడ శ్రీజ, ప్రియ, వీళ్ళ కామనర్స్ వాళ్ళు కూడా, రీతు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. తీసుకో అన్నట్టుగానే తీసుకునే దాన్ని కూడా గుడ్ డెసిషన్ అని అక్కడి నుంచినే అరిచారు. అది ఖచ్చితంగా గుడ్ డెసిషనే. అతనికి కొంచెం డౌట్ ఉంది, సార్ నేను ఎక్కడో పర్ఫామ్ చేయలేదేమో అని, అందుకే తీసుకుంటున్నా అని చెప్పాడు. ఆ తర్వాత చూస్తే అతనే ఎలిమినేట్ అయ్యాడు. అది గుడ్ డెసిషన్. నిజంగా తీసుకోకపోయింటే ఇంకా కొంచెం అన్యాయం అనే చెప్పాలి. తీసుకున్నాడు కాబట్టే కరెక్ట్ గుడ్ డెసిషన్. ఇంకా ఆ తర్వాత టాప్ 2 ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి 20 lakhs మనీ ఆఫర్ చేస్తారని చెప్పా. వీళ్ళిద్దరికి ఆఫర్ చేస్తే వీళ్ళిద్దరూ తీసుకోలేదు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, ఇది పెద్ద అమౌంట్, నా బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బు కూడా లేదు, కానీ నేను తీసుకోదలుచుకోలేదు సార్, ఎందుకంటే ఆడియన్స్ నన్ను నమ్మి ఓట్లు వేసింటారు, దాని ద్వారానే వెళ్తాను అన్నాడు. తనుజ కూడా సేమ్ అదే చెప్పింది. ఇంకా ఇద్దరికి ఆఫర్ చేసిన ఇద్దరు తీసుకోలేదు. అక్కడ బాగా నచ్చారు. ఇంకా స్టేజ్ మీద వచ్చేసరికి విన్నర్ని అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు, తనుజ గారు రన్నర్ అయ్యారు. వాళ్ళ బాండింగ్ చెప్పా కదా, చాలా బాగుంది. మీరు ఇంకా వదిలేయండి, ఇంకొక 2 రోజులు అంతా సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ బీబీ జోడీ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం కళ్యాణ్ అలాగే తనుజ వస్తారా జోడీగా అని. టీఆర్పీ అయితే నెక్స్ట్ లెవెల్లో బద్దలవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు తీసుకొని రావడానికే ప్రయత్నిస్తారు.